తిరుపతి జిల్లా డక్కిల మండలం దేవుడు వెల్లంపల్లి గ్రామంలో వెలసియున్న స్తంభాల ఈశ్వరస్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు పరిశీలించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం భద్రతా ఏర్పాట్లను పరిశీలించి భద్రతా సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. వీరి వెంట డక్కిల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ప్రస్తుత మాధవాయపాలెం సింగిల్ విండో చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, వెంకటగిరి సిఐ వెంకటరమణ, డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు, డక్కిలి ఎస్ఐ శివశంకర్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ భద్రతా ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన అధికారులను ఏలేశ్వరం రామచంద్రనాయుడు చేతుల మీదుగా ఆలయ సాంప్రదాయంగా కండువాలతో సత్కరించారు. ఫ్రీ దర్శనం అది ఏమంటే అవసరం అయితే ఫ్రీ దర్శనం అడ్డుపడుతుంది. ఫ్రీ దర్శనం కూడా క్లోజ్ చేస్తాం. ఫ్రీ దర్శనం 50 రూపీస్ కదా. ఆయన పాపే కాదని మనం వెనక మీరు అడిగారు కదా, సమాధి పాపయ్య గారు అనేది అసలు ఈ దీనికి ప్రసిద్ధి ఇంత ఈ 4-5 జిల్లాలు కూడా ప్రసిద్ధి కావడానికి కారణం ఏంటంటే పాపయ్య గారు అది ఆయన మామూలు సమాధి గారు దేవ సమాధి. నేను పలానా రోజు పలానా ఎన్నికలు వచ్చి ఈ తేదీకి నేను చనిపోతానని చెప్పి దేవ సమాధి అయినటువంటి పాపయ్య గారు వాళ్ళ వంశస్థు నేను 5వ తరం అంటే వాళ్ళనే మేము పూజారులు కొనసాగుతాం. కానీ ప్రధాన అర్చకులు అంటే 7. తర్వాత ఇప్పుడు మనం ఫ్యామిలీస్ పెట్టాము. వాళ్ళు ఎంతవరకు అంటే ఇలాంటి విఐపీలు మనం వచ్చినప్పుడు పూజ కార్యక్రమాలు అంతవరకు. అందరికీ నమస్కారం. ఈరోజు డక్కిలి మండలం దేవుడి వెల్లంపల్లిలో ఉన్నటువంటి స్తంభాల గిరీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. రేపు జరిగే మహాశివరాత్రి సందర్భంగా సుమారుగా 20,000 మంది పైగా భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని సమీక్షించడానికి నేను, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, రామచంద్రనాయుడు గారు, టెంపుల్ కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు, ఇంకా మిగతా ఈఓ గారు, అధికారులు అందరూ వచ్చారు. సో దీంట్లో ప్రజలకి అవసరమైనటువంటి అన్ని వసతులు, టెంపుల్లోకి ఎంట్రీ, ఎగ్జిట్, తర్వాత క్యూ లైన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి రక్షణ గురించి కానీ వాళ్ళకి ఆహార సదుపాయాల గురించి ఇంకా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ఒకసారి సమీక్షిద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. గత సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. సో అంతకుముందు ఏం లేవు కాబట్టి వాటిని సరిదిద్దాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మెరుగ్గా చేయడానికి టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ, గ్రామ పెద్దలందరూ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మేము పోలీస్ సైడ్ నుంచి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, దాదాపు 30 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది మహిళా పోలీసులు, అలాగే ఎన్సీసీ సిబ్బంది, ఇలా అందరినీ వాలంటీర్లు పెట్టడం జరిగింది. అన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరికీ మంచి సేవలు అందించడానికి పోలీసులు, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, టెంపుల్ కమిటీ అంతా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం.
30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.